నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు భూమన అభినయ్ రెడ్డి అన్న ఓడిపోవడం ఏంది తిరుపతిలో జనసేన గెలవడం ఏంది అది కూడా చిత్తూరు అభ్యర్థిని తీసుకొచ్చి తిరుపతిలో నిలబెడితే జనసేన పార్టీ తరపున పోటీ చేస్తే ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఓట్లు ఎక్కువ రావడం ఏంది అదే విధంగా అభినయ్ రెడ్డికి పడిన ఓట్ల కన్నా జనసేన అభ్యర్థికి వచ్చిన మెజారిటీ ఎక్కువ రావడం ఏంది ఇది ఈవీఎం స్కామ్ అంటారు అసలు అభినయ్ రెడ్డి ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఇలాంటి అరాచకాలే తండ్రికి తగ్గ తనయుడు తండ్రికి మించిన తనయుడని నిన్న నిరూపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటికి మొన్న ఏదో పదవి కూడా ఇచ్చాడు ఏదో యువజన విభాగం అధ్యక్షుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి అంచనాలకు మించి ఈ భూమన అభినయ్ రెడ్డి అయితే ఆయన 2 రోజుల్లోనే ఆయన యొక్క అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు ఏం జరిగింది తిరుపతిలో అంటే భూమన అభినయ్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో అనిల్ రెడ్డి అంట ఆ అనిల్ రెడ్డి బైక్ రెంటల్ అనేటువంటి ఒక బిజినెస్ చేస్తున్నాడు అతని దగ్గర ఒక దళిత కుర్రాడు 30 రోజులకు ముందేదో రెంట్కు బైక్ తీసుకొని 20 రోజుల రెంట్ చెల్లించలేదని చెప్పి ఆ కుర్రాన్ని కిడ్నాప్ చేసుకొని వచ్చి ఆఫీసులో పెట్టి చితకబాది ఆ మొత్తం విజువల్స్ ని వీడియో తీసి వాళ్ళ తల్లిదండ్రులకు పంపి మీ వాడిని చంపి కిడ్నీలు అమ్మి 5 లక్షల రూపాయలు వసూలు చేస్తాము చంపకూడదంటే 5 లక్షల రూపాయలు డబ్బులైతే పంపించమని చెప్పి బెదిరింపులకు దిగారు సో ఇలాంటి వాడు అభినయ్ రెడ్డి ఇలాంటి వాడని మనకు ఇప్పుడు తెలుసు కానీ తిరుపతి ప్రజలకు ఎప్పుడో తెలుసు కాబట్టి ఘోరాతి ఘోరంగా ఓడించారు వీళ్ళ అరాచకాలు అన్నీ ఇన్ని కాదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభినయ్ రెడ్డి అండ్ కో తిరుపతిలో చేసినటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కావు కాబట్టి తిరుపతి ప్రజలు విఘ్నులు కాబట్టి ఆయన్ని ఓడించారు ఇక్కడ చూడండి కిడ్నీలు అమ్మేసి శవాన్ని పార్సెల్ చేస్తాం దళితుడిపై భూమన అనుచరులు పాశవిక దాడి గదిలో బంధించి ఫైబర్ లాఠీతో చిత్రహింసలు సో అతనికి మాకు సంబంధం లేదంటారు మరి అనిల్ రెడ్డిని అరెస్ట్ చేసింది భూమన కరుణాకర్ రెడ్డి ఇంట్లో అనిల్ రెడ్డి లేకపోతే కొట్టిన వాళ్ళు జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో సిగ్గు లేకుండా వార్తలు ప్రచురించారు మరి అరెస్ట్ చేసినటువంటి అనిల్ రెడ్డికి భూమన కరుణాకర్ రెడ్డి ఇంట్లో పనేంది జనసేన కార్యకర్తకు కరుణాకర్ రెడ్డి ఇంట్లో పనేంది తెలుగుదేశం కార్యకర్తకి భూమన అభినయ్ రెడ్డి ఆఫీసులో పనేంది జనాలు అన్ని గమనించారు గమనిస్తా ఉన్నారు కాబట్టే ఇలాంటి తీర్పు వచ్చింది ఇప్పటికైనా మీకు అర్థమైంటది తిరుపతిలో వైఎస్ఆర్సీపీ అంత ఘోరంగా ఎందుకు ఓడిపోయిందని ఇక్కడ చూడండి తిరుపతిలో వైసీపీ మూకలు మరోసారి రెచ్చిపోయాయి వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి అనుచరులు బైక్ అద్దె చెల్లించలేదని కోపంతో ఒక దళిత యువకుడిని బంధించి పాశవిక దాడికి పాల్పడ్డారు ఆ వీడియోను బాధితుడి తల్లిదండ్రులకు పంపి మీ కొడుకు మాకు బకాయి పడిన 5 లక్షలు ఇవ్వకపోతే మీ అబ్బాయి కిడ్నీలు అమ్మేసుకొని శవాన్ని పార్సెల్ చేస్తామని బెదిరించారు వీళ్లకు పోలీసులంటే భయం లేదు కోర్టు అంటే గౌరవం లేదు ఇక చట్టం అన్నా లేకపోతే రాజ్యాంగం అన్నా అసలు వీళ్లకు లెక్కే లేదు ఒక వ్యక్తిని కొడుతూ ఒక దళిత యువకుడిని కొడుతూ దాన్ని వీడియో తీసి వైరల్ చేశారంటే వీళ్ళు ఎంతకు బరి తెగించారు ఎంత సైకోలో ఒక్కసారి ఆలోచించండి సో ఈ కేసుకు సంబంధించి అందరినీ అరెస్ట్ చేశారు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో కర్త కర్మ క్రియ అయినటువంటి అనిల్ రెడ్డి అయితే కనుక భూమన కరుణాకర్ రెడ్డి ఇంట్లో దాక్కుంటే అక్కడ కూడా వీళ్ళు అరెస్ట్ చేశారు అసలు ఏం జరిగిందంటే వైసీపీ సోషల్ మీడియా నగర అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి ఇటీవల తిరుపతిలో ఎస్వీపీ బైక్ రెంటల్ పేరుతో కార్యాలయం ఏర్పాటు చేశాడు పవన్ కుమార్ 30 రోజుల క్రితం ఒక బైక్ ను అద్దెకు తీసుకున్నాడు దాదాపు 20 రోజులు బైక్ అద్దెకు చెల్లించలేదు బుధవారం స్విమ్స్ వద్ద స్నేహితులతో ఉన్న పవన్ ను తీసుకురావాలని తన అనుచరుడు మరో బైక్ రెంటల్ యజమాని జగదీశ్వర్ రెడ్డి అలియాస్ జగ్గు అతడి వద్ద పనిచేస్తున్న అజయ్ కుమార్ ను అనిల్ రెడ్డి పంపారు వారు పవన్ ను తీసుకురాగా అనిల్ కుమార్ రెడ్డి కార్యాలయంలో బంధించి అనిల్ కుమార్ రెడ్డి దినేష్ అనేటువంటి మరొక అతను వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఇద్దరు కలిసి పోలీసు లాఠీ వీళ్ళ చేతులకు ఎలా వచ్చిందో మనకు తెలియదు మరి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చట్టమే వీళ్ళ చేతిలో ఉండింది కాబట్టి కొన్ని లాఠీలు కూడా దాచిపెట్టుకున్నట్టున్నారు ఆ లాఠీతోనే ఒక దళిత యువకుడిని చిత్రహింసలకు గురి చేసి దాన్ని వీడియో తీసి వీళ్ళు వైరల్ చేసి మీరు
5 లక్షల రూపాయలు డబ్బులు కడతారా, లేకపోతే చంపి కిడ్నీలు అమ్మేసి శవాన్ని పార్సిల్ చేయమంటారా అని చెప్పి బెదిరింపులకు దిగారు. సో వీళ్ళనైతే కనుక అరెస్ట్ చేశారు. మరి ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇది కూడా కుట్రలో భాగమే. రెడ్ బుక్ రాజ్యాంగము ఆ అనిల్ రెడ్డికి, చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా ఫోటోషాప్లో ఒక ఫోటో సృష్టించి, లేదు వాళ్ళు టీడీపీ లేదంటే పవన్ కళ్యాణ్ గారికో లేకపోతే అనిల్ రెడ్డికో దినేష్కో ఫోటోషాప్లో ఒక ఫోటో క్రియేట్ చేసి ఇల్లు జనసేన అని చెప్పి తిప్పుకోవచ్చు గాక. కానీ తిరుపతి ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు కాబట్టే భూమన కరుణాకర్ రెడ్డికి దిమ్మ తిరిగేటువంటి రిజల్ట్ అయితే ఇచ్చారు. సో తిరుపతి చరిత్రలో కని విని ఎరుగని రీతిలో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా, రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ మెజారిటీతో జనసేన అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కూటమి అభ్యర్థి అయినటువంటి ఆర్ని శ్రీనివాస్ని గెలిపించారు. ఆయన అసలు తిరుపతే కాదు, చిత్తూరు నుంచి వచ్చి ఊరికే పోటీ చేస్తే ఆయన్ని గెలిపించుకున్నారు. కానీ ఈ లోకల్ అని చెప్పుకునే ఈ రీల్స్ చేసుకుంటా ఉంటాడు సోషల్ మీడియాలో, ఈ అభినయ్ రెడ్డికి అయితే చుక్కలు చూపించారు. దాదాపు 65,000 తేడాతో ఓడిపోయాడు. ఆ ఓటమి నుంచి కూడా ఏమీ నేర్చుకొని ఈ అభినయ్ రెడ్డి మొన్నటికి మొన్న పదవి వచ్చినప్పటికీ కూడా కనీసం ఆ పదవికి కూడా గౌరవం ఇవ్వకుండా ఈ విధంగా ప్రవర్తించారు. అయినా పదవులు ఇచ్చేది వైఎస్ఆర్సీపీలో ఇలాంటి వాళ్ళకే కాబట్టి భూమన అభినయ్ రెడ్డికి మళ్ళీ ఏమైనా ప్రమోషన్ ఇచ్చి ఇంకా పెద్ద పోస్ట్ ఏమైనా ఇస్తారో, ఎందుకంటే దళిత యువకుని బంధించి కొట్టించాడు కాబట్టి ఏమైనా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మంచి పదవి ఇస్తాడో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.